బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ తయారవుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ అన్నారు. ఖమ్మం నగరంలోని బీజేపీ ఆఫీసు వేదికగా ఆయన అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. స్వచ్ఛందంగా వేలాది మంది యువత బండి సంచితో కలిసి నడిచారన్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి కమ్యూనిస్టు పార్టీ నాయకులు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ నిరుద్యోగుల బ్రతుకులను అంగట్లో సరుకులు అమ్ముకుంటున్నారని విమర్శలు గుప్పించారు. అనేక మంది త్యాగాల పైన పునాదులైనవి ఆ రోజు. కానీ ఈ రోజు కమ్యూనిస్టు పార్టీ ఏమైపోయింది? ఆ త్యాగాలు ఎటుపోయినాయి? డబ్బుల కోసం, సీట్ల కోసం ఎందుకు కమ్యూనిస్టులు వెంపర్లాడుతున్నారు అని చెప్పి కమ్యూనిస్టులో ఉన్నటువంటి నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు ప్రశ్నిస్తే వీళ్ళు ఖమ్మంకి వచ్చేటువంటి పరిస్థితి కూడా లేక హైదరాబాదు అక్కడక్కడ తిరుగుతున్న మాట వాస్తవం కాదా అని చెప్పి కమ్యూనిస్టు పార్టీలు ఇద్దరు సెక్రటరీలని, రాష్ట్ర సెక్రటరీలను కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. అనేక మంది పైన కొత్త బస్టాండ్ నిర్మాణంలో అవకతవకలు జరిగినాయని చెప్పి కమ్యూనిస్టు సోదరులు ఫైట్ చేస్తే ఆ రోజు పోలీస్ కేసులు ఈ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మంత్రిగా ఉన్న అజయ్ కుమార్ గారు నమోదు చేసిన మాట వాస్తవం కాదా? మరి వాళ్ళ మనోభావాలను పక్కన పెట్టి ఎందుకు మీరు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ కోసం వెంపర్లాడుతున్నారు? మీ నాయకుల పైన కేసు పెడితే కూడా మీరు ఎందుకు పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడుతున్నారు? అదేవిధంగా రైతు బజార్ని బంద్ చేసిన రోజు మాతో పాటు అనేక మంది కమ్యూనిస్ట్ నాయకులు కూడా వచ్చారు.